హలో ఆల్ వెల్కమ్ టు రమ్యాస్ జర్నీ. శ్రావణ మాసం రాబోతుంది. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎలాంటి వారైనా సింపుల్‌గా 5 మినిట్స్‌లో చేసుకునే విధంగా నేనైతే 2 విధాలుగా 2 బ్లౌజ్ పీసెస్‌తో అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ 2 బ్లౌజ్ పీసెస్ యూజ్ చేసి నేను 2 విధాలుగా అయితే అమ్మవారిని అలంకరించి చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ పీసెస్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈక్వల్‌గా అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఈక్వల్‌గా ఫోల్డ్ చేసుకున్న దాన్ని నీట్‌గా ఎలాంటి ముడతలు లేకుండా చూసుకొని మిడిల్‌లో అయితే ఒక క్లిప్ పెట్టుకోవాలండి. మిడిల్‌లో అండ్ 2 ఎడ్జెస్‌లో కూడా క్లిప్స్ పెట్టుకోవాలి. మడతలు విడిపోకుండా. ఇలా అయితే రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో బ్లౌజ్ కూడా తీసుకొని, రెండో బ్లౌజ్ కూడా సేమ్ ఇందాకటి విధంగానే ఇలా ఫోల్డ్ చేసుకొని, మిడిల్‌లో 2 ఎడ్జెస్‌లో క్లిప్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అమ్మవారిని ఎక్కడైతే ఉంచి పూజ చేయాలనుకుంటామో, ఆ పీట మీద ఈ విధంగా ఒక ప్లేట్‌లో బియ్యం పెట్టి, పసుపు, కుంకుమతో అలంకరించినాక, ఒక బిందె పెట్టి, బిందె మీద ఇంకొక చెంబయితే ఈ విధంగా పెట్టామండి. ఈ చెంబుకి ఒక స్టిక్‌నయితే మనం కట్టాలి. లేకపోతే బ్యాండ్ అయినా ఏసుకోవచ్చు. స్టిక్ అయితే మనకి ఇలా నిలబడాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా ఆ స్టిక్ మీద నుంచి వేసుకొని ఈ బ్లౌజ్ పీస్‌కి ఉన్న ఆ 2 చివర్లను కూడా మధ్యలో ఏ గ్యాప్ లేకుండా ఈ విధంగా అయితే ఒక పిన్‌తో పిన్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక బ్లౌజ్ పీస్ కూడా ఇందాకటి విధంగానే ఆ స్టిక్ మీద నుంచి వేసుకొని ఫస్ట్ బ్లౌజ్ పీస్‌ని, సెకండ్ బ్లౌజ్ పీస్‌ని కూడా యాడ్ చేయాలన్నమాట పిన్‌తో. మీరు వీడియోలో చూసి ఫాలో అయితే చాలా సింపుల్‌గా అయితే 5 మినిట్స్‌లో అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం ఈ కుచ్చులన్నిటిని నీట్‌గా మడతలు నీట్‌గా మంచిగా కనపడేలాగా ఫోల్డింగ్స్ అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాక నడుముకి వడ్డానం అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా నడుముకి వడ్డానం పెట్టుకుంటే మనకి ఈ ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్‌గా కనబడుతూ ఉంటాయి కదా! ఇప్పుడు పై పైన ఉన్న ఈ చెంబులో కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్‌ని గూడా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నచ్చినట్లు అమ్మవారిని అలంకరించుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్‌గా అయితే ఒక విధంగా అయితే మనం ఈ విధంగా అమ్మవారిని రెడీ చేసుకోవచ్చు. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది అనుకుంటే మనం మళ్ళా గ్యాప్‌ని తీసేయొచ్చండి. చిన్న పిన్‌తో పెట్టుకోవడం గానీ, లేకపోతే జ్యువెల్లరీతో కవర్ చేయడం గానీ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చిన విధంగా మనం అమ్మవారినైతే రెడీ చేసుకోవచ్చు.
చివరిగా గాజులు వేసి అమ్మవారిని అలంకరించేసుకున్నాను. మీకిది ఎలా అనిపిచ్చింది? ఇదే 2 బ్లౌజెస్‌తో నేను ఇంకొక విధంగా అయితే మళ్ళా నేను ఎలా అలంకరించుకోవాలో చూపిస్తాను చూడండి. సేమ్ ఇందాకడి విధంగానే బ్లౌజ్ పీస్‌ని ఆ స్టిక్స్ బ్యాక్ సైడ్ నుంచయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఆ బ్లౌజ్ పీసెస్‌కి ఉన్న 2 అంచుల్ని గ్యాప్ ఏం కనిపించకుండా పిన్ అయితే చేసేసుకున్నాను. ఇది లంగా ఓణి టైప్ వస్తదనమాట. అమ్మవారికి ఓణి కట్టినట్లయితే ఉంటుంది. ఈ విధంగా పిన్ చేసుకున్నాక మొత్తం ఫోల్డింగ్స్ అంతా నీట్‌గా కనిపించుకునే విధంగా అయితే ఈ విధంగా ఫోల్డింగ్స్‌ని మనం నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్‌ని అరేంజ్ చేసుకున్నాక ఇప్పుడే వడ్డానం అనేది పెట్టట్లేదు. అందుకని ఒక థ్రెడ్‌తో అయితే నేను నడుముని కట్టేసుకున్నాను. అప్పుడు ఫోల్డింగ్స్ అనేవి మంచిగా కనబడతాయన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయ పెట్టేసి నేను ఒక ఇంకా అమ్మవారి ఫేస్‌నయితే పెట్టలేదు. ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే ఉంది గదా! ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నది. ఈ బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా సైడ్‌కి ఒక చున్నీలాగా వేసి ఈ ఒక చివరన అంటే ఇదే బ్లౌజ్ పీస్‌కి ఫోల్డింగ్ ఉన్న ఇంకొక చివరన ఈ విధంగా అయితే ఓణీలాగా అయితే నేను కట్టుకుంటున్నాను. చివరగా మనం నడుముకి థ్రెడ్ అయితే కట్టాం గదా! ఆ థ్రెడ్‌కి చివర ఉన్న ఫోల్డింగ్‌ని పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనం నీట్‌గా ఫోల్డింగ్స్ అన్నీ బయటకి కనిపించేలాగా అరేంజ్ చేసుకుంటే చాలా బా వస్తుంది. ఇదంతా అరేంజ్ చేసుకున్నాక అమ్మవారి ఫేస్ కూడా పెట్టేసుకొని, మనకి నచ్చిన జ్యువెలరీతో అమ్మవారిని అలంకరించుకుంటే చాలా చాలా అందంగా అయితే కనిపిస్తారు. ఫస్ట్ మనం వడ్డానం పెట్టుకుంటే ఏంటంటే ఫోల్డింగ్స్ ఈ పైన ఉన్న బోనీ ఫోల్డింగ్స్ అన్నీ నీట్‌గా అయితే ఉంటాయి. తర్వాత మనకు నచ్చిన జ్యువెలరీతో అమ్మవారినైతే అలంకరించుకోవచ్చండి. ఇలా 2 బ్లౌజ్ పీసెస్‌తో అయితే 2 విధాలుగా అయితే నేను అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో చూయించాను కదా! మీకెలా అనిపిచ్చింది? నాకైతే ఈ లంగా ఓణి మోడల్ అయితే చాలా చాలా నచ్చిందండి. మీకు నా వీడియో ఎలా అనిపిచ్చింది? మీకు నచ్చిందా లేదా? అని కామెంట్ బాక్స్‌లో నాకు చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.